జస్ట్ బనానా పీల్స్‌తో ఒక పవర్‌ఫుల్ ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని తయారు చేయొచ్చని తెలుసా మీకు? ఈ బనానా పీల్ వాటర్ పీస్ లిల్లీ ప్లాంట్స్‌లో ఫ్లవరింగ్‌ని న్యాచురల్‌గా బూస్ట్ చేస్తాయన్నమాట. అండ్ ఓన్లీ పీస్ లిల్లీనే కాదండి, ఏ ప్లాంట్స్‌కైనా మీరు ఫ్లవర్స్‌ని గనక ఎక్కువ బూస్ట్ చేయాలి అనుకుంటే కనుక, ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇట్స్ వెరీ ఈజీ అండ్ మనకి జీరో కాస్ట్. ఎందుకంటే మనం పడేసే వాటిలతోటే చేస్తాం కాబట్టి. సో, అది ఎలా చేయాలో ఇప్పుడు మనం అయితే చూద్దాం. ఓకేనా? జస్ట్ అయితే మనం తినేసిన తర్వాత మిగిలిపోయిన పీల్స్ చాలండి. ఆ పీల్స్ తీసుకోండి. అవి తీసుకొని వాటిని కట్ చేయండి చిన్న చిన్న పీసెస్ లాగా. కట్ చేసిన తర్వాత వీటిని మీరు ఒక గ్లాస్ జార్ తీసుకోండి. అది పాతదైనా, కొత్తదైనా ఏదైనా పర్లేదండి. కానీ గ్లాస్ కంటైనర్ అయితేనే బెస్ట్ అనమాట. ఒక గ్లాస్ జార్ తీసుకొని ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ అందులో వేసేసేయండి. వేసి అందులో అవి మునిగిన తర్వాత అండ్ నెక్స్ట్ మళ్ళీ అప్పుడు ఎంతైతే వాటర్ ఉందో అంతకు రెట్టింపు వాటర్ అన్నమాట వేసుకోండి. కొలత ఇంతే వేయాలని ఏం లేదు. బట్ అయితే మునగాలి. మునిగి అంటే పైకి ఎట్లాగో తేలిపోతాయి అవి. మనకు మునిగినయి అనిపించే వరకు ఖచ్చితంగా వాటర్ అయితే వేయాలన్నమాట. అయితే ఏంటంటే ఇందులో చిన్న బెల్లం ముక్క వేయాలండి. నేను ఆ చిన్న బిట్ మాత్రం నాకు మిస్ అయింది. సో, చిన్న బెల్లం ముక్క వేసి దానికి మూత పెట్టేసేయండి. ఇది ఫస్ట్ డే 1 అనమాట. అంటే మనం పెట్టిన తర్వాత డే 1 అండి. యాక్చువల్‌గా ఇది 3 డేస్ చేస్తే సరిపోతుంది. కొంతమంది ఓన్లీ 24 అవర్స్ కూడా చేస్తారు. అంటే మేము సరిగ్గా చేయలేమేమో, దీన్ని ఏమైనా ఫంగస్ వచ్చేలాగా చేసేస్తామేమో అని మీకు భయం ఉంటే కనుక 24 అవర్స్ అయినా చాలు. ఒక 24 అవర్స్ అట్లా ఉంచి నెక్స్ట్ డే దాన్ని బాగా మిక్స్ చేసుకొని వాడేయొచ్చు. బట్ నేనేంటంటే 3 డేస్ చేస్తాననమాట. 3 డేస్ వాటిని ఎంతైతే మనం బాగా ఫర్మెంట్ చేస్తామో అందులో అంత బాగా తయారవుతుందనమాట. ఈ బనానా పీల్ వాటర్‌లో పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం న్యూట్రియంట్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇట్లాంటివి వేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి ఇస్తేనేమో ఫ్లవర్స్ బాగా పూస్తాయి. లేదా నార్మల్ మనము ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ మనకి ఫ్లవర్స్ లేనివి. అట్లాంటివి ఇస్తే ఏంటంటే వాటికి రూట్ గ్రోత్ చాలా బావుంటుంది. ప్లాంట్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే చూస్తారనమాట. ఇది డే 2 అండి. ఆ పక్కన కూడా మీకు ఒకటి కనిపిస్తుంది కదా! అదేంటంటే బనానా గుజ్జుతో చేసిందనమాట. అది కొంచెం వేరేలాగా చేస్తాము. నేను మీకు వేరే వీడియోలో దాన్ని చూపిస్తాను. అయితే పీల్స్‌తో ఇది చేసి గుజ్జుతో అది చేశాననమాట. 2 నేను సైమల్టేనియస్‌గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో, ఇది మనం సెకండ్ డే మళ్ళీ మిక్స్ చేస్తున్నాం అనమాట. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మనకి ఫంగస్ అనేది అసలు ఫార్మే అవ్వలేదనమాట. జస్ట్ నురగలాగా వస్తుంది. అంటే ఫర్మెంటేషన్ అనేది చాలా బాగా జరిగింది అని అర్థం అనమాట. అయితే మీరు వేసేటప్పుడు కంటైనర్ తడిగా ఉండకూడదండి. అండ్ మీరు యూజ్ చేసే గరిటె కానీ, స్పూన్ గానీ, లేదంటే చెక్క ముక్క గానీ ఏదైనా గానీ తడి లేకుండా చూడండి. ఇదేంటి మనం నీళ్ళల్లోనే వేసాం గదా! నీళ్ళు ఉండకూడదు అంటారేంటి అని అనుకోవద్దు. వాటి వల్ల మనకి ఫంగస్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, మొక్కలకి యూజ్ అవ్వడం కాదు కదా! అనవసరంగా మొక్కల్ని పాడు చేస్తుంది. మీరు చూస్తే ఇందులో ఎక్కడ గూడా మనకి నురగలాగా వస్తుందన్నమాట. అంటే ఫర్మెంటేషన్ చాలా బావుంది అని అర్థం అనమాట. సో, మీరు అట్లా తిప్పిన తర్వాత మళ్ళీ దాన్ని మూత పెట్టేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇది డే 3 అనమాట. ఈరోజు కూడా మీరు చూస్తే ఆ నీళ్ళు చూసారా ఎంత బాగున్నాయో. అంటే నాకైతే బాగా అనిపిస్తాయి. నాకు నచ్చుతది మొక్కల కోసం ఏమైనా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చేసుకోవడం. సో, దీన్ని గూడా మీరు థర్డ్ డే గూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలన్నమాట. రోజు కంపల్సరీ మిక్స్ చేయాలండి. కొంతమంది వేసేసి అట్లా వదిలేస్తారు 3 డేస్ అనమాట. తర్వాత చూస్తే దాని పైన లేయర్ లాగా ఫార్మ్ అయిపోతది. వాళ్ళు అలాంటి వాటిల్నే మళ్ళా పోసేస్తూ ఉంటారు మొక్కలకి. వాళ్ళు అనుకుంటారు బలమిస్తున్నామని. బట్ మనం దానికి ఫంగస్ ఇస్తామనమాట. సో, థర్డ్ డే గూడా నేను అయిపోయిన తర్వాత దీన్నేం జేస్తాము అంటే మనము మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే దాంట్లోకైనా వడకట్టొచ్చు. లేదంటే మనం టీ వడబెట్టుకునేది ఉంటుంది కదండీ! దాంతో అయినా సరే ఏంటంటే తొక్కల్ని ఫిల్టర్ చేసేస్తే సరిపోతుందనమాట. అండ్ ఇది మీకు ఎట్లాంటి స్మెల్ గూడా రాదు. అంటే మీరు కనుక కరెక్ట్‌గా ఫాలో అయితే ఎలాంటి చెడు వాసన రాదనమాట. మంచిగానే వాసనొస్తుంది. సో, దీన్ని మనం వడకట్టేసుకుంటే ఆ పైన మనకి ఆ పీల్స్ మిగిలిపోయాయి కదండీ! దీన్ని అస్సలు వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు చూస్తే మనం లాస్ట్ వీడియోలో చూస్తే ఏంటంటే బ్రోకెన్ హార్ట్ ప్లాంటింగ్ చేశాను కదండీ! దాని మట్టిలో కొన్ని అరటిపండు తొక్కలు వేశాను కదా! అవి ఇవే అన్నమాట. ఈ మిగిలిపోయిన తొక్కల్ని ఆ రోజు అందులో వేసేసాను. సో, ఇదంతా మనం ఫిల్టర్ చేసుకున్న వాటర్ అన్నమాట. వాటర్‌ని ఇలాగే మాత్రం అస్సలు ఇవ్వకూడదండి. దీన్ని డైల్యూట్ చేయాలి. నేనైతే ఒకటికి 5 వేస్తాననమాట. అంటే ఒక గ్లాస్ బనానా పీల్ వాటర్‌కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేశాను. బట్ మీ ఇష్టం. ఎందుకనంటే మనం తయారు చేసేటప్పుడు ఏ కన్సిస్టెన్సీలో తయారు చేసామో తెలీదు కదా! బట్ మాత్రం ఎక్కువ డైల్యూట్ చేయడమే బెస్ట్. మీకు ఒకవేళ ఎంత వేయాలని తెలియకపోతే ఎక్కువ నీళ్ళు వేసేయండి. తక్కువ నీళ్ళు అసలు వేయొద్దనమాట. అండ్ మీరు ఒకవేళ ఇండోర్ ప్లాంట్స్‌కి ఇస్తూ ఉంటే మాత్రం
ఇంకా ఎక్కువ వాటర్ డైల్యూట్ చేయాలి. మీరు టెర్రస్‌లో ఉండే ప్లాంట్స్‌కి ఇస్తూ ఉంటే గనక నో ఇష్యూస్ అండి. పర్లేదు కొంచెం అటు ఇటుగా కలిపిన. ఇంట్లో పెట్టే వాటికి ఎక్కువ ఎండ తగిలిన వాటికి ఇండోర్ ప్లాంట్స్‌కి ఇస్తూ ఉంటే మాత్రం బాగా డైల్యూట్ చేసుకొని వేసుకోండి. అండ్ మీరు ఇది కనుక 15 డేస్‌కి ఒక్కసారైనా సరే ఒకసారి మీ మొక్కలకి ఇస్తూ ఉండి చూడండి. ఒక 2, 3 టైమ్స్ ఇవ్వండి. డిఫరెన్స్ మీరే గమనిస్తారు. మొక్కలు చాలా హెల్తీగా అవుతాయి. అదే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా నేనసలు 100% అండి ఇది. ఖచ్చితంగా బ్లూమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయనమాట. పువ్వులనేవి స్టార్ట్ అయిపోతాయి. అది ఏ ఫ్లవర్ ప్లాంట్ అయినా సరే మీరు రోజెస్‌కి ఇవ్వచ్చు, మందారం ఇవ్వచ్చు, పీస్ లిల్లీకి ఇవ్వచ్చు. మనం పువ్వులు పూసే వేటికైనా కూడా ఇవ్వచ్చనమాట. సో, పువ్వులనేవి చాలా బాగా పూస్తాయి. పువ్వులు లేని వాటికి కూడా ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుందంటే గ్రోత్ బావుంటుంది. బట్ పువ్వులు వాటికే ఎక్కువిస్తాం. ఎందుకనంటే అటి కొంచెం కొంచెం పువ్వులొచ్చే వాటికిస్తే గమ్మున పువ్వులనేవి ఎక్కువ పూసేస్తూ ఉంటాయన్నమాట. సో, మీరు కనుక ఇవి తెచ్చి చూస్తే ప్లాంట్ గ్రోత్‌ని మీరు చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తారు. చేంజ్ మీకే తెలుస్తుంది. అండ్ ఇచ్చిన తర్వాత నా ప్లాంట్స్ ఎట్లాగా పీస్ లిల్లీకైతే అసలు నేను మెయిన్ దీన్ని పీస్ లిల్లీ కోసమే తయారు చేశాననమాట. ఎందుకంటే నా దగ్గర పీస్ లిల్లీ ప్లాంట్స్ చాలా ఉన్నాయి. సో, వాటికి బ్లూమ్స్ రావడం కోసం తయారు చేశాననమాట. ఇది చూసారా పెద్ద పీస్ లిల్లీ. మీకు ఫస్ట్‌లో చూపించాను కదా! దీనికి వాటర్ ఇవ్వగానే దీనికి పువ్వులు అంత బాగా పూసాయన్నమాట. మనం కనుక ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే అసలు మనకి ఎలాంటి కెమికల్స్ అవసరం ఉండదు. మన గార్డెన్ కెమికల్ ఫ్రీ గార్డెనింగ్ అవుతుందన్నమాట. అండ్ ఇదే కాదండి మన కిచెన్ వేస్ట్‌తో చాలా ఫెర్టిలైజర్స్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు కూడా ఏమైనా కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్స్ చేస్తూ ఉంటే కనుక కామెంట్స్‌లో షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఏంటంటే ఇలాంటి ఆర్గానిక్ గార్డెన్ టిప్స్ అండ్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్, ప్లాంట్ కేర్ ఇలాంటివి ఏం కావాలన్నా సరే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ పీల్స్ అన్నీ ఎందుకు ఇట్లా పెడుతున్నారబ్బా అనుకుంటున్నారా? ఇదేంటంటే బనానా పీల్స్ పౌడర్ చేయడం కోసం అండి. కొన్ని పీల్స్ నా దగ్గర ఉంటే ఏం చేశానంటే వీటిని సన్ డ్రై చేయడం కోసం అనేసి ఇట్లా ప్లేట్లో అయితే అరేంజ్ చేస్తున్నాను అనమాట. వీటిని కొంచెం ఆరబెడతాను. తర్వాత వీటిని మనం ఎట్లాగ ఫర్టిలైజర్గా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. దాన్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు కూడా అనమాట. సో మనము మొన్న ఇచ్చాము కదండి ఆల్రెడీ వాటర్, దీనికి ఫర్టిలైజర్ వాటర్. సో ఇప్పుడు చూడండి దాని రిజల్ట్. ఈ మొక్క అసలు చనిపోయేలా ఉన్న మొక్క చూడండి. దీనికి అసలు బలమే లేదు. మనం వాటర్ పోసాక కదా చిన్న చిన్ని పువ్వులు వచ్చేసి దాని నిండా. అండ్ నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా నా పెద్ద పీస్ లిల్లీ అన్నాను కదా అదనమాట. దానికి మంచి పువ్వులు వచ్చాయి. అండ్ మీకు టబ్లో కనిపించింది నా కంపోస్ట్. అండ్ నెక్స్ట్ మొక్కకు కూడా బాగా ఫ్లవర్స్ వచ్చాయి. ఇది నా జైంట్ పీస్ లిల్లీ అనమాట. దీనికైతే అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో అనమాట. సో మీరు కూడా ఒకసారి ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ట్రై చేసి చూడండి. మీ రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.